ఈ అబ్బాయి హాస్పిటల్‌లో ఫుడ్ అమ్ముకుంటూ ఉంటాడు. చివరగా ఒక్క బాక్స్ మాత్రమే మిగులుతుంది. అది ఆకలితో ఉన్న అబ్బాయి తిందామనుకుంటాడు. ఇంతలోపే తన ఎదురుగా ఒక ముసలతను బ్రెడ్ ముక్క తినడం చూస్తాడు. పాపం అతనికి ఆకలేసింది అనుకోని చెప్పి, ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఒక్క బాక్స్‌ని కూడా ఆ వ్యక్తికిస్తాడు. "మీరు ఆకలితో ఉన్నట్టున్నారు తినండి" అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. అది చూసి ఆ ముసలతను చాలా అంటే చాలా ఆనందపడతాడు. "నువ్వు ఈ హాస్పిటల్‌లో ఏం చేస్తున్నావు బాబు" అని చెప్పి అడుగుతాడు. వెంటనే ఆ అబ్బాయి, "మా అమ్మని కాపాడుకోవడానికి నేను ఈ హాస్పిటల్‌లోనే అందరికీ ఫుడ్ అమ్ముతూ ఉంటాను అంకుల్" అని చెప్తాడు. ఆ డబ్బులు మా అమ్మ ఆపరేషన్‌కి ఉపయోగించాలి. అప్పుడే మా అమ్మ బతుకుతుంది అని చెప్పేసరికి అతను చాలా అంటే చాలా గర్వపడతాడు ఈ చిన్న అబ్బాయిని చూసి. ఆ అబ్బాయి అక్కడి నుంచి వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తాడు. వెంటనే ఈ ముసలివతను ఆ అబ్బాయి దగ్గరికి తర్వాత రోజొచ్చి, "మీ అమ్మకి కావాల్సిన బిల్ అంతా కూడా నేను పే చేశాను బాబు" అని చెప్తూ ఆ అబ్బాయిని చూస్తాడు. ఆ అబ్బాయిని చూడగానే అచ్చం తన అబ్బాయి చిన్నప్పుడు ఎలా ఉంటాడో అలానే ఈ అబ్బాయి కనిపిస్తాడు. "నా కొడుకులానే ఉన్నావు" అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఆ అబ్బాయితో, "నువ్వెందుకు నా మనవడిలా అనిపిస్తున్నావు? నా కొడుకుని చూస్తావా ఒకసారి గుర్తుపడతావేమో" అనేసరికి, "నాకు నాన్న లేరు. మా నాన్నకి యాక్సిడెంట్ అయింది" అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. "నిజంగానా? నా కొడుకుకి కూడా యాక్సిడెంట్ అయ్యి ఇదే హాస్పిటల్‌లో ఉన్నాడు. నేను చూపిస్తాను" అని చెప్పి తన కొడుకు దగ్గరికి ఆ అబ్బాయిని తీసుకెళ్తాడు. ఈ వ్యక్తి నీకు తెలుసా అని చెప్పి ఆ బాబుకి తన అబ్బాయిని చూపిస్తాడు. చూపించగానే ఆ అబ్బాయికి ఏదో జ్ఞాపకం వస్తుంది. వాళ్ళమ్మ తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఫోటోని చూపిస్తుంది. వెంటనే గుర్తుపట్టి నాన్న నాన్న అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు. తినే మా నాన్న అని చెప్పి. నిజానికి తన అమ్మ నాన్న ఇంతకు ముందు ప్రేమించుకుంటారు. ప్రేమించుకొని ఈ అబ్బాయిని కూడా కంటారు. అదొచ్చి వాళ్ళ తాతగారితో చెప్తాడు. వెంటనే వాళ్ళ తాతగారు, "ఆ అమ్మాయి నీ డబ్బు కోసమే నిన్ను ప్రేమించింది. నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది" అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తాడు. ఆ కోపంతో ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తుంటే వాళ్ళ నాన్నొచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకు అని చెప్పి అడ్డుకుంటాడు. వాళ్ళ నాన్నని ఎక్కడ గుద్దేస్తానా అని చెప్పి కార్‌ని సైడ్‌కి గుద్దేస్తాడు. దాంతో ఆ అబ్బాయికి చాలా అంటే చాలా గాయాలయ్యి హాస్పిటల్‌లో ఉంటాడు. కొన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్న రాలేదని చెప్పి ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మే పెంచుతుంది. ఇంతలోపే ఆ అబ్బాయి స్కూల్ బయట నించుంటే వర్షం వల్ల కారు వాడు ఈ అబ్బాయిని గుద్దేయబోతుంటే వాళ్ళ అమ్మ వెంటనే వచ్చి తన బాబుని కాపాడుకుంటుంది. ఇంతలోపే తన అమ్మకి యాక్సిడెంట్ అవుతుంది. అందుకే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్‌లో ఉంటుంది. హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్‌ని అడిగితే డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఎంతో కష్టపడి పోగు చేసిన డబ్బుల్నిచ్చినా సరే ఆ డబ్బులు సరిపోవన్నారు. అందుకే అప్పటినుంచి బయట సంపాదిస్తూ అలాగే ఇదే హాస్పిటల్‌లో లంచ్ బాక్సులు అమ్ముకుంటూ బతుకుతున్నాను. అప్పుడే మీరు కనిపించారు అని చెప్పి ఆ తాతగారితో చెప్తూ ఉంటాడు. వాళ్ళ తాతగారు కూడా సరే బాబు అని చెప్పి ఆనందపడతారు. ఈ జరిగిన విషయం అంతా కూడా వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి ఏడుస్తాడు. "నేను తాతగారిని, నాన్నని చూశానమ్మా" అని చెప్పి. వాళ్ళ అమ్మ కూడా చాలా అంటే చాలా సంతోషపడుతుంది. సబ్స్క్రైబ్.